హాయ్ హలో అండి. నేను మీ కపిల. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చి కొబ్బరి, పచ్చి బఠాణీ, వంకాయ ఆలు ఫ్రై అండి. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. టేస్ట్ కోసం ఇవన్నీ బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇందుకోసం నేను 1/2 కేజీ వంకాయలు తీసి ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక చిప్ప కొబ్బరి, ఒక 2 ఆలుగడ్డలు, ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కల్లో, కొంచెం ఒక గుప్పెడు పచ్చి బఠానీలు, అంతేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించాను. దానిలో ఒక 3 స్పూన్లు కోల్డ్ ప్రెస్డ్ పల్లి ఆయిల్ వేసానండి. నేను రెగ్యులర్గా చెప్తాను కదా పల్లి ఆయిల్ యూజ్ చేస్తామని. ఆ పల్లి ఆయిల్ 3 స్పూన్లు వేసాను. ఎందుకంటే ఫ్రై లాగా చేస్తున్నాం కదా, అందుకు. యూజువల్గా అయితే 2 వేస్తాను, 2 స్పూన్లే వేస్తాను. ఇప్పుడు 3 స్పూన్లు వేసాను. దీనిలో ఇప్పుడు నూనె వేడెక్కాక కొంచెం తాలింపు గింజలు అవి వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 తుంచి వేసాను. ఇప్పుడు ఇవి వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసాకండి. కరివేపాకు కూడా బాగా వేగింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకుంటే సరిపోతుందండి. వాటికి నూనె పట్టేస్తే సరిపోతుంది. తర్వాత వెంటనే కట్ చేసి పెట్టుకున్నాను కదా బంగాళాదుంపలు 2, అవి కూడా వేసేస్తున్నాను. వేసి ఒకసారి కలియబెట్టేస్తే బాగుంటుంది. నూనె పట్టేస్తుంది వాటికి కూడా. కొంచెం అది కూడా 1 నిమిషం అట్లా వేగినట్టు అవ్వాలండి. బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వంకాయ ముక్కలండి. ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఆ వంకాయ ముక్కలు 1/2 కేజీ తీసుకున్నాను కదా, ఆ వంకాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ కూర సాంబార్లోకి కానీ, పప్పులోకి కానీ, లేదా ఉత్తదైనా బాగుంటుందండి. తర్వాత మనం చపాతీలు కానీ, పుల్కాలు కానీ అందులో రోల్ చేసుకొని, కర్రీ పెట్టుకొని రోల్ చేసుకొని తినేసేయచ్చు. అంత బాగుంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఒట్టి వంకాయ అంటే పిల్లలు తినరేమో కానీ ఆలుకో అన్నీ వేస్తున్నాం కదా, ఇందులో కొబ్బరి కూడా వేస్తాను చూడండి. కొబ్బరి, బఠానీ కూడా వేస్తాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. ఈ చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు, ఉప్పు, పసుపు వేసేస్తే తొందరగా మగ్గుద్ది కదా. కొంచెం మగ్గాకే మనం మూత తీసి పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఫ్రై లాగా అవుతుంది. ముందుగా కొంచెం ముక్క ఉడకాలి కదా, ఆలు అయితే తొందరగా ఉడకదు. అందుకోసమని ముందు మూత పెట్టేస్తాను నేను. ఇవి కలుపుకున్నాక బాగా ఇట్లా ఒక 3 మినిట్స్ అన్నా బాగా మగ్గాలండి. మూత పెట్టేసి మగ్గపెట్టాను 3 మినిట్స్. చూడండి కొంచెం మగ్గినట్టు అయినాయి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలన్నా ఉండాలండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కూడా వేగినట్టు అయినాయి. ముక్కలు కూడా కొంచెం కలర్ మారాయి కదా. ఈ టైంలో పక్కకు పెట్టుకున్నాం కదండి పచ్చి బఠాణీ. ఆ పచ్చి బఠాణీ కడిగి ఒక గిన్నెలో పెట్టుకున్నాను, ఒక గుప్పెడు. తర్వాత ఒక చిప్ప కొబ్బరి తురుముకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ బఠాణీ కొబ్బరి కూడా వేసేద్దాము ఇందులో. వీటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పచ్చి బఠాణీ. తర్వాత ఒక చిప్ప కొబ్బరి, ఇది నేను మిక్సీలోనే వేసాను. కొబ్బరి తురుముకోలేదండి, అయినా చూడండి ఎంత బాగా వచ్చిందో. తురుములాగానే వచ్చింది. కాకపోతే మనం లైట్గా అలా అని తీసేస్తే వెంటనే వచ్చేస్తుంది. బాగుంటుంది కొబ్బరి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రసంలో కానీ, సాంబార్లో కానీ బాగుంటుంది ఫ్రై లాగా ఇది.
ఇప్పుడు కలిపి పెట్టుకుందామండి. కలిపి పెట్టుకొని ఇది కూడా మళ్ళీ ఒక 2 నిమిషాలన్నా వేగినట్టు అవ్వాలి బాగా. ఆ పచ్చిదనం పోతుందండి, కొబ్బరి పచ్చిదనం అంతా పోతుంది. చూడండి బాగా కలిసిపోయి కలర్ఫుల్గా ఎలా ఉందో. అలా కలుపుకున్నాక బాగా ఒక 2 నిమిషాలు మళ్ళీ కొంచెం సేపు వేగనిద్దామండి. వేగాక ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో ధనియాల పొడి, ఒక 3 స్పూన్స్ చిన్న స్పూన్ తోటేనండి కారం. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. వేసి మళ్ళీ బాగా కలుపుకుందామండి. కారం ధనియాల పొడి కూడా వేసేసాం కదా, ఇప్పుడు కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచేద్దాము. ఇప్పుడు మనం కొరియాండర్తో గార్నిష్ చేసుకుందామండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. తర్వాత కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. ఈ కర్రీ ట్రై చేయండి, ఇది అన్నిట్లోకి బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ట్రై చేస్తారు కదా. కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు, లైక్ చేయటం కూడా మర్చిపోవద్దండి. ఉంటాను. బాయ్. మీ కపిల.